హాయ్ ఫ్రెండ్స్, పండు మిరపకాయ పచ్చడి చేయాలనుకుంటున్నానండి. ఇవైతే పావుకి ఎక్కువ, అర కేజీకి తక్కువ పండు మిరపకాయలు చక్కగా ఇలా ముడుకులన్నీ తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక పావు గంట అయినా సరే మరీ ఎండలో కాకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత శుభ్రంగా తుడుచుకొని ఉంచుకోవాలండి. ఉంచుకొని ఇగోటి మనకు ఉప్పు అయితే మనకి ఎంత సరిపోతే అంత మన ఇష్టం బట్టి, మన టేస్ట్ బట్టి అండి. ఇంకా చింతపండు అయితే నేను 2 నిమ్మకాయలంత చింతపండు అయితే తీసుకున్నానండి. దీని ప్రాసెస్ చూస్తూనే ఉండండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇదిగోటండి, మిరపకాయలను అయితే ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలుగా చేసుకొని మిక్సీలో ఒక 5 నిమిషాలు కచ్చా బచ్చాగా, మరీ మెత్తగా కాడ కచ్చా బచ్చాగా మిక్సీ పట్టించాలి. అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో చూస్తున్నారండి, ఇలాగా కచ్చా బచ్చాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిరపకాయలు మొత్తాన్ని కచ్చా బచ్చగా మిక్సీ పట్టించుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇదిగోటండి, చూసారా, మెత్తగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగానే మిక్సీ పట్టించుకోవాలి. ఈ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో అంత వేగంగా కూడా చేసేవచ్చండి. చాలా ఈజీ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది పండుమిరపకాయ పచ్చడి. ఇక దీంట్లో మనం కాస్త ఉప్పు వేసుకుందాము. ఉప్పు మాత్రం ఎవరికి రుచి తగ్గట్టేనండి, దీనికైతే అజ్జామని నేను చెప్పలేను. ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ రుబ్బేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అన్నిటినీ బాగా కలుపుకొని కనీసం ఒక్క 3 రోజులైనా సరే దీన్ని ఊరనివ్వాలండి. అలా ఊరనిస్తే పచ్చడికి పులుపు, ఉప్పు మిరపకాయలకి చాలా బాగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూనే ఉండండి, అస్సలు స్కిప్ చేయకండి. ఒక లైక్ కూడా చేసుకోండి. అలాగా 3 డేస్ అయితే అయిపోయిందండి. ఎలాగుందో చూద్దాము. ఇదిగోటి చింతపండు అయితే శుభ్రంగా నానిపోయిందండి. ఉప్పు కూడా కరిగింది. దీన్ని అయితే మనం రోలు ఉన్న చక్కగా రోట్లో రుబ్బుకోవచ్చండి, లేకపోతే మిక్సీలోనే రుబ్బుకోవాలి, మరి తప్పదు. నేనైతే ఇప్పుడు మిక్సీలోనే రుబ్బుతున్నాను. ఇదిగోటండి, మిక్సీ అయితే పట్టించేసాను. మిరపకాయల్ని, చింతపండు అన్నీ బాగా మెత్తగా అయిపోయేవి. మరీ మెత్తగా చేసేయకూడదు, చూస్తున్నారా, ఇలా ఉండాలి. ఇంకా దీంట్లోనైతే ఇగో జీలకర్ర కొంచెం, మెంతులు కొంచెం ఎర్రగా వేపుకొని పౌడర్ చేసుకోవాలండి. ఆ పౌడర్ అయితే ఇందులో కలపాలి మనం. ఇగోటండి, జీలకర్ర మెంతులు బాగా ఎర్రగా వేపుకొని పౌడర్ అయితే చేసేసాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇదైతే మనం పచ్చళ్ళలో వేసుకోవాలి. పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా ఇదైతే ఒక్క వెల్లుల్లిపాయ అండి. ఇది ఒక్క వెల్లుల్లిపాయ అవని, ఎన్ని ఉల్లిపాయలు అవని కాసేపు అయితే వెల్లుల్లిపాయలు ఒలుచుకొని ఆరనివ్వాలి. ఆరనిచ్చుకొని మనం కొంచెం కచ్చబచ్చగా అయితే నలుపుకోవాలండి. ఇలాగా పచ్చివే మనం దంచుకొని వేసుకుంటే పచ్చడికి మంచి స్మెల్ వస్తుంది. ఈ పచ్చడికి ఈ పౌడరు, వెల్లుల్లిపాయలు అంతా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి. ఇంకోటండి, పచ్చడికి అయితే పోపు వేసుకుంటున్నాను. పోపుకైతే పండు మిరపకాయలకి ఎండుమిరపకాయలు పోపు వేస్తున్నాను. ఇగోటి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం కాబట్టి 2 వెల్లుల్లిపాయలు ఇచ్చేసుకున్నానండి. ఇగోటండి, పండు మిరపకాయ పచ్చడికి పోపు వేసుకుంటున్నాను. పోపు కోసం నేను ఇగోటి కరివేపాకు, పండు మిరపకాయలకి ఎండుమిరపకాయలు పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ పచ్చడికి అయితే పాడైపోద్దండి. కొంచెం పచ్చడికి అయితే నేను వేసుకున్నాను, లేకపోతే ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తాను. ఇగో దానికి సరిపడ్డ నూనె తీసుకొని పోపు అయితే వేసుకుంటున్నానండి. పోపు అయితే బాగా చల్లగా అయిపోయిన తర్వాత పచ్చడిని కలిపేసుకోవాలి. ఇంకా పచ్చడి అయితే అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ పచ్చడిని నెయ్యితో అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి పెద్దలు చెప్తుంటారు పండు మిరపకాయ ఖచ్చితంగా నెయ్యి వేసుకొని తినాలని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకోటండి, బాగా నూనె చల్లగా అయిపోతే పోపు కూడా కలిపేసాను. దీని ప్రాసెస్ చాలా సింపుల్ అండి, కానీ నేను మీకు అర్థం అవ్వాలని
ఇంత దీంట్లో చూపించానే తప్ప ఇంత ప్రాసెస్ కూడా ఉండదు. దీనికి వేగంగా అయిపోతుంది. షార్ట్ వీడియోలో కొట్టే తెగే అన్నట్టు చూపించేస్తున్నారు. పిల్లలకి అర్థం అవ్వాలని ఇంత లెంత్ ఎక్కువ చేశాను తప్ప ఇంత కష్టం కూడా ఉండదు ఈ పచ్చడికి. చాలా చాలా రుచికరమైన పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఎవరికైనా నచ్చితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.